సామెతల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం అండి. రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండిట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. చాలండి. వాక్యం ఇచ్చిన దేవ స్తోత్రములు. వాక్యములు దీవించమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను. రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను అనగా చూడండి, వారు కలిగిన కుటుంబము, రుచికరమైన భోజన పదార్థములను కలిగిన కుటుంబము అన్నీ ఉన్నాయి. ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. అలాగే మంచి ఆహారము ఉంది, పానీయములు ఉన్నవి, సమస్యలను కలిగి ఉన్న కుటుంబము. అయితే ఇక్కడ ఈ కుటుంబానికి ఒక లోటు ఉన్నది, ఒక లోటు ఉన్నది ఈ కుటుంబానికి. అయితే ఒక కలహములు ఉండే లోటు ఉన్నది. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఒక్కొక్క కుటుంబానికి ఆర్థిక స్తోమత లేకపోవచ్చు, ఒక్కొక్కరికి అనారోగ్యముగా ఎక్కువగా ఉండవచ్చు, లేకపోతే ఇంకొకరికి ఒక్కొక్క కరువు ఉండొచ్చు. కానీ ఈ కుటుంబము కొరకు సామెతలు గారు, సొలొమోన్ రాజు గారు చెప్తూ ఉన్నారు. ఏమంటుంటున్నారంటే కలహములు కూడుతూ ఉంటూ ఉంటారు. అనగా అన్నదమ్ముల మధ్య అయ్యి ఉండొచ్చు, భార్య భర్తలు అయ్యి ఉండొచ్చు, అలాగే కుమార్తెల పట్ల అయ్యి ఉండొచ్చు. ఏముందంటే కలహములతో కూడిన కుటుంబము. ఇది ఎంతో బాధాకరము, విచారకరము. కలహములు అన్నీ ఉన్నవి, ఏమీ లేకుండా లేదు, అన్నీ ఉన్నవి. కానీ వీరిలో ఈ కుటుంబానికి ఉన్న లోటు కలహములు ఉన్న లోటుగా ఉన్నది. అయితే ఆ దేవుడు మన అందరికీ అన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. కానీ దాన్ని స్వీకరించే లేని స్థితిలో మనము ఉంటూ ఉన్నాము ఈ రోజున. చూడండి, అందుకని సొలొమోన్ రాజు గారు అంటూ ఉన్నాడు, నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తింటే మేలు. నెమ్మది కలిగిన కుటుంబములో శాంతి సమాధానము ఉన్న చోట మంచి భోజన పదార్థాలు అవి కాదు, ఒక రొట్టె ముక్క, అందులో కూర కూడా లేకుండా, అంటే అల్పమైన దాన్ని తృప్తి ఇస్తుంది, మేలు ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది అని చెప్పేసి సామెతలు గారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇచ్చిన దేవుడు మనకి ఆస్వాదించడానికి కలిగి ఉన్నారు కూడా దాన్ని స్వీకరించలేని స్థితిలో కలహములతో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అన్నీ ఉంటాయి. కానీ చూడండి, వారి మధ్య ఉదాహరణ అది తెలంగాణ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ భూమి రేట్లు పెరిగినవి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, అన్నదమ్ములు ముగ్గురు ఉన్నారనుకోండి, ఇద్దరు ఉన్నారనుకోండి, ముగ్గురు ఉన్నారు అంటే నేను న్యూస్లో చూసి దాన్ని బట్టి చెప్తూ ఉన్నాను. అయితే ఏముంది, వారికి ఎన్నో కానీ సఫిషియెంట్ ఎకరాలు ఉన్నాయి, వారు సమాధానంగా డిస్ట్రిబ్యూషన్ చేసుకోగలరు వారు, ఫర్ ఎగ్జాంపుల్. కానీ వారు ఏం చేసుకున్నారంట, ఒకరికొకరు చంపేసుకున్నారంటండి అన్నదమ్ములు. మీరు ఇన్నే ఉంటారు, ఒకరికొకరు చంపేసుకున్నారంటండి. వీడికి వాడికి ఏటూ కానట్టు అయిపోయింది. కలహముల ద్వారా ఏమయ్యింది, దాన్ని ఆస్వాదించే ఇది కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అటువంటి కుటుంబము అలాగే కాకుండా నెమ్మది కలిగి ఉండట ఎంతో మంచిది. రొట్టె ముక్క తింట మేలు అని సొలొమోన్ రాజు గారు భావం చెప్తూ ఉన్నాడండి. అలాగే ఇక్కడ చూడండి, బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చెయ్యను. బుద్ధిగల దాసుడు, అతను దాసుడు అనగా అల్పమైన ఉద్యోగం, చిన్న ఉద్యోగము, నౌకరీ ఉద్యోగము, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు తండ్రి, ఫర్ ఎగ్జాంపుల్. అయితే అతను బుద్ధిమంతుడు అనగా ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా బుద్ధిగా అతని పని అతను చేసుకుంటున్నాడు, నీతిమంతుడుగా చేసుకున్నాడు. కానీ ఆ కుమారుడు, అతనికి పుట్టిన కుమారుడు దారి తప్పి వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటండి, నేను అల్పుణ్ణి కదా అని చెప్పేసి అటువంటి భావన లేకుండా ఏం చేస్తాడు, ఆ కుమారుడి మీద ఏలుబడి చేయను, అధికారం చేస్తాడనమాట అండి. నువ్వు ఇలా కాదు, అలా ఉండాలి, ఇలాగ ఉండాలని గద్దిస్తే స్థితిలో
మనలో ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు సొలొమోను రాజు. గద్దించే స్థితిలో ఉండాలి, గద్దించి హెచ్చరించే స్థితిలో ఉండాలి. అలాగే చూడండి, అందుకని బుద్ధిగల దాసుడు అనేసి సిగ్గు తెచ్చిన కుమారుని మీద అధికారము చేయును. అధికారం చేసే స్థితి ఎందుకు వచ్చిందంటే ఆ తండ్రికి బుద్ధిమంతుడు కాబట్టి, అల్పమైనది అయిన ఉద్యోగము అయితే నీతిగా నిజాయితీగా బుద్ధిమంతుగా వెళ్తూ ఉన్నాడు కాబట్టి వక్ర మార్గముగా వెళ్తున్న కుమారుని హెచ్చరిక చేయగలే అధికారము ఈ దేవుడు ఇచ్చాడు. ఈయన కూడా అధికారంతోనే ఆయన్ని గద్దించి సన్మాన మార్గంలో ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ దారి తప్పి అల్పమైన ఉద్యోగమైన చివరికి ఘనమైన ఉద్యోగం చేస్తున్న వారైనా దారి తప్పి ఉన్నవాళ్ళు అనేక మంది ఉంటారు. డ్రింకింగ్ అలవాటు ఫర్ ఎగ్జాంపుల్, అదనే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పెద్ద ఉద్యోగమే చేస్తారు, మంచి అధికారంలో ఉంటారు. కానీ ఈ కుమారుడికి ఆయన చేసి అన్నీ తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన మీద ఈ తండ్రి ఏలుబడి చేయలేడు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు, బంధుమిత్రులకు అబ్జర్వ్ చేసుకుంటే హెచ్చరించి సన్మాన మార్గంలో పెట్టలేడు తండ్రి. ఎందుకనగా కుమారుడికి తెలుసు కాబట్టి ఆయన మీద ఏలుబడి చేయలేడు. పెద్ద ఉద్యోగమైనప్పటికీ కుమారుడిని హెచ్చరిక చేసి మంచి మార్గంలో పెట్టలేడు. ఇది ఎంతో దురదృష్టకరం. అందుకనే మనం చిన్న ఉద్యోగమైన అంటే ముద్దుకు సన్మాయిని బట్టి కుమారుని మంచి మార్గంలో నడిపే అధికారము వస్తూ ఉన్నదని చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి 3వ వచనంలో ఉంటుంది, వెంటికి మోస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఇవన్నీ కూడా వెండికి మోస అనేది శుద్ధి చేయడానికే ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే బంగారానికి కొలిమి కూడా అది ఈ శుద్ధి చేయడానికే ఉపయోగిస్తారు. దీనికి వెండికి మోస అనేది తగినది. అలాగే పాట్ అని ఉంటుందండి. ఇక్కడ బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు. అయితే హృదయానికి మాత్రము హృదయ పరిశోధకుడు మనకి దేవుడే మనకి శుద్ధి చేయడానికి అవసరము. ఇది ఒక పరికరము శుద్ధి చేయడానికి, దేవుణ్ణి శుద్ధి చేయడానికి. చూడండి, అగ్నితో పోల్చుకుంటున్నాడు దేవుడు, అగ్నితో పోలుస్తూ ఉన్నాడు. బంగారముకి కొలువు శుద్ధి చేయడానికి ఎలా అయితే మనల్ని శుద్ధి చేయడానికి మనకేంటి తగినది, దేవుడే తగినది. ఎందుకంటే ఆయన అగ్ని అయి ఉండి మనల్ని శుద్ధి చేయడానికి ఉన్నాడు. ఈ రోజున దైవ గ్రంథము చదువుకుంటున్నాం, ధ్యానం చేసుకున్నాం, వాక్య ధ్యానం చేసుకున్నాం. సమస్తమును మనల్ని శుద్ధి చేయడానికే అని వాక్యం ద్వారా మనము సెలవిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కీర్తన 66:10 వచనములో ఉంటుంది చూడండి, దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలను చేసి ఉన్నావు. చూసారా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని ఎలా అయితే శుద్ధి చేయ రీతిగా మమ్మును కూడా ఆ విధముగా చేసి ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు. అందుకనే ఏషియా 1:25 ఉంటుందండి, నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి ఉన్నాను, అయితే మస్టును నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమతియు తీసివేదను. చూసారా, దేవుడు ఏ విధముగా మనల్ని ఈ వెండిలో ఉన్న బంగారములో ఉన్న మస్టు ఏ విధముగా కొలిములో నుంచి తీసివేయబడుతూ ఉందో, అలాగే మనలో ఉన్న ఈ చెడుతనాన్ని నిర్మూలము ఏ విధంగా చేస్తాడంటే నా హస్తము నీ మీద పెట్టి, అప్పుడు ఈ కల్మషాన్ని, మనలో ఉన్న కల్మషాన్ని, మస్టుని నిర్మూలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేదను. మనలో ఉన్న భ్రష్టు సమస్తము, కల్మషము, రుగ్మతలు సమస్తము ఆయన హస్తము మన మీద పెట్టి తీసివేస్తానని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనల్ని ఈ రాత్రి వేళ సమయంలో మన త్రాళ్ళ మీద ఆయన హస్తము పెట్టి తీసివేసే కృపాభాగ్యాలు దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.